ఏంటి వంశీ? అవునండి, కేఎస్ ప్రసాద్ గారు ఎలక్షన్స్ గురించి బాగా చెప్పారు. దాని తర్వాత ప్రజలు ఎలా ఉంటారంటే అండి, ఎలక్షన్లకు మనం చేసే విశ్లేషణ కూడా అందరూ ప్రజలు దానికి కేఎస్ ప్రసాద్ గారు ఆల్రెడీ ఫేస్ చేశారు. ఎందుకంటే ఆయన పాపం మెజారిటీతో సహా చెప్పారు, ఇక్కడ ఇంత మెజారిటీతో ఆవిడెవరో గెలుస్తున్నారు అని చెప్పేసి, గీతమ్మ గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ అయిపోయిన చరిత్ర కదా, అయిపోయిన చరిత్ర పట్టుకుని ఎన్నాళ్ళు పట్టుకుని ఏడుస్తారు. ఏమైంది కాదండి, ఆ చరిత్ర పట్టుకుని ఎన్నాళ్ళు పట్టుకుని ఏడుస్తారు. కొత్త సబ్జెక్ట్ మాట్లాడండి, ఈ సబ్జెక్ట్ మీద సమాధానం చెప్పండి. అంటే అసెంబ్లీని కూడా రూలింగ్ ఎవరా? స్పీకర్ మీద ఇంపీచ్మెంట్ పెట్టి ఉంటాయి తెలుసు మీకు. కోప్పడగా అసెంబ్లీ సమావేశాల మీద ఉన్న బాధ్యత గురించి తెలుసుకోకుండా అసెంబ్లీ గౌరవాన్ని తగ్గిస్తూ మీరు మాన విశ్లేషణలు మావని మాడితే ఏం చెప్పాలి? నేను ఎలక్షన్స్ అయితే మీరే గెలిచారు, ఏం చేయాలి? మనుషులు తప్పు చేయరా? నేను తప్పు చేశాను కూడా చెప్పాను. ఎలక్షన్ అయిన తర్వాత నా విశ్లేషణ తప్పని కూడా చెప్పాను, నా అంచనాలు తప్పని చెప్పాను. మేధావులు కూడా ఏ విషయం మీద గురించి అయినా కానీ అవలేలుగా మాట్లాడేటటువంటి మేధావి కేఎస్ ప్రసాద్ గారు కూడా ప్రజానాన్ని పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోయి ఏం చేయమంటారు? మీరు పట్టుకున్నారు కదా, ఏం చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించారు? ఏం చేశారు? 15 నెలలు ఏం చేశారు? సుజనా చౌదరి వాళ్ళ మొహం ఇచ్చాడు మీ అందరికీ. ఇవాళ అసెంబ్లీ సమావేశం చూస్తే సుజనా చౌదరి నిలబడి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మొహం ఇచ్చాడు. 15 నెలల పొద్దు ఏం చేశారు తెలుసుకుంటా సరే. ఎందుకు కోపం ఏంటి? 15 నెలల పొద్దు ఏం చేశారు కనుక్కోమన్నారు. అమరావతి ఉద్యమం అని చెప్పారు, చిరంజీవి అని చెప్పి తీసుకొచ్చారు టాపిక్ ని. ఈ రెండు ఇవాళ తుమ్మని చెప్తారండి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. మీరు కూడా వస్తున్నారు డిబేట్ కి, కొంచెం వెనక ముందు చూసుకోండి. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మీ మొహం ఇచ్చిన ఉదయంతో సుజనా చౌదరి అమరావతి రైతులకి తప్పని మట్టి కూడా వేయలే, వాళ్ళకి రైతులకు న్యాయం చేయలేదు. ఇది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ డిస్కషన్. దీనికి సంబంధం లేదా? ఇలాంటివి మాట్లాడండి చేతనైతే. రైతుల సమస్యలు అమరావతి రైతులే కాదు, మొత్తం రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ సుజనా చౌదరి మాడితే దిక్కుమాలేశారు. మీరు ఏం మాడతారు? వర్మ గారు ఇక్కడ ప్రజల గురించి చెప్పారు, ఎలక్షన్స్ గురించి చెప్పారు, అంతా బాగానే ఉంది. కానీ ప్రజల నాడి పట్టుకోవడం కేఎస్ ప్రసాద్ మీరు ప్రజల నాడి పట్టుకోలేదు, మీరు నాడి పట్టుకుని ఓళ్ళు పోగండి. ఏం చేశారు? ఇప్పుడు 15 నెలల పొద్దుంది. సుజనా చౌదరికి సమాధానం చెప్పలేదు. సుజనా చౌదరికి సమాధానం చెప్పలేదు. వంశీ వెయిట్ అండి, ఇప్పుడు అయిపోయింది దానికి ఎందుకు. రజనీ గారు సార్, ఇక్కడ ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో మాత్రం 100% డిసిప్లిన్ గా ఉండాలి సార్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాట తోలుతారు. ఇలాగా అసెంబ్లీ అంటే సభలో లేని వ్యక్తుల గురించి, లేకపోతే రాజకీయానికి సంబంధం లేని వ్యక్తుల గురించి అప్పట్లో పూనమ్మను గాని, ఇప్పుడు చిరంజీవి గారు గాని పొరపాటు గాని, ప్రస్తావన గాని, క్లారిటీలు గాని మనకు అనవసరమైన విషయం. సభాపతి కరెక్ట్ గా ఉంటే ఇవంతా కూడా మిస్టేక్లు దొరలు ఉండేది కాదు. ఉప సభాపతి వెంటనే వెరీ గుడ్ అన్నారు, అది చాలా ఖండించదగింది. సో ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ అసెంబ్లీలో సైకోగాడ్ అనడం కూడా తప్పే. సో కానీ వాళ్ళు అంతకు మించి చేసినారు, అందుకే పొరపాటున స్లిప్ అయిందని, లేకపోతే అలా అనకుండా ఉండాలని సార్ ఏదో వాళ్ళ క్లారిటీ వాళ్ళు ఇచ్చుకుంటారు సార్. సో మా పార్టీ స్టాండ్ అయితే వైసీపీ వారు మమ్మల్ని అవహేళన చేసినట్టుగా, లేకపోతే కేఎస్ ప్రసాద్ గారు మాకున్న పరిస్థితిని క్లారిటీ ఇచ్చినట్టుగా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి మా అధినాయకుడు ఒక స్టాండ్ తో బయటకు వస్తారు. ఆయన ఏదో మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా